లోపు బ్యాంక్స్ లేదా ఎస్ఎస్సి వంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే కాంటాక్ట్ చేయండి లేస్ అకాడమీ. దేనికి డిమాండ్ ఉండబోతోంది ఇన్ ఫ్యూచర్? బెస్ట్ థింగ్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఇట్ క్యాన్ బి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, central government jobs or banking jobs. Normally I prefer my students to go towards either banking job or towards ఎన్ని మంత్స్ కోర్స్ ఇది? సో మీరు అన్నట్టు ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉంది, ప్రాపర్ గైడెన్స్ ఉంది, ప్రాపర్ ట్రైనింగ్తో వెళ్తే 6 to 8 months లో ఒక స్టూడెంట్ బ్యాంక్ జాబ్ క్రాక్ చేయొచ్చు. సో ఏంటి లేస్ అకాడమీ స్పెషాలిటీ? అక్కడ ఎట్లా పిల్లల్ని ట్రైన్ చేస్తారు? నార్మల్గా నేను పిల్లల్ని ట్రైన్ చేస్తానని చెప్పను, వీ నార్మల్లీ హ్యాండ్ హోల్డ్ దెమ్. అంటే ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే జస్ట్ బుక్స్ తెచ్చుకొని వాళ్ళే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? ఇక్కడ 100 మంది క్రాక్ చేశారంట అని కాదు, ఆ 100 మందికి ఎంత టైం పట్టింది? 3 years పట్టిందా, 4 years పట్టిందా? అలాగే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ, లేస్ అకాడమీ ఫౌండర్ నరసింహారావు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 2026 పాస్ అవుట్స్ అందరూ కూడా నెక్స్ట్ ఏం చేయాలి, ఏం తీసుకోవాలి? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, లేదంటే బీటెక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు అంటే ఐటీ చూస్తేనేమో మనకు సరిగ్గా లేదు, ఐటీ జాబ్స్ అన్నీ కూడా ఇప్పుడు అంత డౌన్ ఉంది, ఐటీ మార్కెట్ అంతా కూడా. సో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి అని థింక్ చేస్తూ ఉంటారు. అంటే ప్రెసెంట్ అంటే ఎటువైపు వెళ్తే బాగుంటుంది, దేనికి డిమాండ్ ఉండబోతోంది ఇన్ ఫ్యూచర్? ఇప్పుడు మీరు అన్నట్టు టెక్నాలజీ వైజ్గా వెళ్ళాలి అంటే ఓన్లీ టెక్నాలజీ నార్మల్గా కనిపించేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. బీటెక్ స్టూడెంట్స్ అయితే మెజారిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఐటీ సెక్టర్ నుంచి వస్తాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి కూడా కాస్త డౌన్ ట్రెండ్ ఇన్ ప్లేస్మెంట్స్ అనేది కనిపిస్తుంది. ప్లేస్మెంట్స్ కంప్లీట్గా లేవని చెప్పలేం, కానీ డౌన్ ట్రెండ్ అయితే కంప్లీట్గా ఉంది, కంపల్సరీగా ఉంది. సో మరి ఐటీ ప్లేస్మెంట్ రాలేదు, వచ్చినా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్యాకేజ్ అనుకుంటున్నారు. ప్లస్ బీటెక్లోనే కోర్ బ్రాంచెస్ అని ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్, మెకానికల్ కావచ్చు. వీళ్ళకి ఐటీ జాబ్స్ మీద అంత మక్కువ ఉండదు, ఎందుకంటే వాళ్ళు చదివిన సబ్జెక్ట్ వేరే కాబట్టి. ప్లస్ బీకామ్, బీఎస్సీ, బీఏ లాంటి గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. సో మరి ఈ లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఐటీ వైపు వెళ్ళలేకపోతున్నారో దే హ్యావ్ టు డూ సమ్ ఆర్ ద అదర్ జాబ్. జాబ్ లేకుండా నేను ఐటీ ప్లేస్మెంట్స్ లేవు డాడీ అని చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో వాళ్ళకున్న నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే బెస్ట్ థింగ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే ఇట్ క్యాన్ బి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, central government jobs or banking jobs. So LACE Academy plays an important role here. Okay. So central, state, bank jobs. ఒక మూడింటికి మీరు ట్రైన్ చేస్తారు ఇక్కడ. అంటే నేను నార్మల్ గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ఎందుకంటే దానికి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయనే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. నోటిఫికేషన్స్ వచ్చినా పోస్ట్ తక్కువ పడవచ్చు. సో నార్మల్లీ ఐ ప్రిఫర్ మై స్టూడెంట్స్ టు గో టువర్డ్స్ ఎయిదర్ బ్యాంకింగ్ జాబ్స్ ఆర్ టువర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అవునండి. ఓకే, సో బ్యాంకింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం మనము. సో దీనికి అంటే ఏంటి క్వాలిఫికేషన్, ఏ ఉండాలి, ఎన్ని మంత్స్ కోర్స్ ఇది? బ్యాంకింగ్ జాబ్స్ క్రాక్ చేయాలి అంటే అప్లై చేయాలన్నా మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో 50% గ్రాడ్యుయేషన్లో అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే పర్సంటేజ్ హీ ఆర్ షీ ఈజ్ ఎలిజిబుల్. సో మాక్సిమం ఏజ్ లిమిట్ అంటుంటుందండి. దాంట్లో 2 levels ఉంటాయి. క్లరికల్ లెవెల్ అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, పిఓ అంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్స్ అంటాం, ప్రొబేషనరీ ఆఫీసర్ అంటాం, ఆఫీసర్ అండర్ ప్రొబేషన్. సో క్లరికల్కి అయితే 27 years ఇస్ మాక్సిమం ఏజ్ లిమిట్ అంటారు, పిఓకి అయితే 30 years ఏజ్ లిమిట్. బట్ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా 3 years 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు పాస్అవుట్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు దే విల్ బి అరౌండ్ 21, 22, 23 years. సో వాళ్ళకి దే హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు క్రాక్ దిస్ జాబ్స్ బేసికలీ. ఓకే, అంటే ఇది ఎన్ని ఇయర్స్ కోర్స్ చెప్తారా? ఇయర్స్ కాదు, బేసిక్ అయితే వీ నార్మలీ సే ఒక స్టూడెంట్, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ 60% బీటెక్ ఆర్ గ్రాడ్యుయేషన్లో కనుక క్రాక్ చేయగలిగారు అంటే దే హ్యావ్ దట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు క్రాక్ దీస్ జాబ్స్ ఆల్సో. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే బేసిక్ గైడెన్స్, ప్రాపర్గా ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ తగ్గట్టుగా ఎగ్జామ్కి రెడీ చేయడం. ఎందుకంటే వేరియస్ మాడ్యూల్స్ ఉంటాయి ఎగ్జామ్లో, అందరూ ఒకేలాగా ఉండరు. సో నేను ఎప్పుడు మాట్లాడే స్టేట్మెంట్ ఏంటంటే మా స్టూడెంట్స్తో డ్రావిడ్ లాగా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వాలి, సెహ్వాగ్ని సెహ్వాగ్లాగా ఆడనివ్వాలి, విరాట్ కోహ్లీ లాగా ఆడనివ్వాలి. అందరినీ ఒకేలాగా ఆడనివ్వాలంటే ఎవరు సక్సెస్ఫుల్ అవ్వరు. సో అలా మరి ఎవరిలో స్ట్రెంత్ ఏంటి తెలుసుకోవాలి అంటే మేమేం చేశాను యాజ్ ఎ లేస్ అకాడమీ ఫౌండర్, మా క్లాస్ రూమ్లో స్ట్రెంత్ని లిమిట్ చేసేసుకున్నాం. వీ నెవర్ క్రాస్ 30-35 members బ్యాచ్ స్ట్రెంత్ ఇన్ ఎనీ బ్యాచ్. 2008 ఫౌండింగ్ అప్పటి నుంచి కూడా ఈ గత 17 ఏళ్లలో ఏ బ్యాచ్లో కూడా 30 members దాటి ఏ స్టూడెంట్స్ని కూడా ఎన్రోల్ చేసుకోలేదు. సో నా దగ్గర ఉన్నదే 30 students కాబట్టి బ్యాచ్కి ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ స్ట్రెంత్, వీక్నెస్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు అన్నట్టు ఇప్పుడు క్వాలిఫికేషన్ ఉంది, ప్రాపర్ గైడెన్స్ ఉంది, ప్రాపర్ ట్రైనింగ్తో వెళ్తే 6 to 8 months ఒక స్టూడెంట్ బ్యాంక్ జాబ్ క్రాక్ చేయొచ్చు.
ఓకే 6 to 8 months. అవునండి. ఓకే. సో ఏంటి లీస్ అకాడమీ స్పెషాలిటీ, అక్కడ ఎట్లా పిల్లల్ని ట్రైన్ చేస్తారు? నార్మల్గా నేను పిల్లల్ని ట్రైన్ చేస్తానని చెప్పను, వీ నార్మల్లీ హ్యాండ్ హోల్డ్ దెమ్. అంటే ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు మేము ఏం చెప్తామంటే, చాలామంది వచ్చేసి నేను బ్యాంక్ జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వాళ్ళతో ఒక 1 hour మాట్లాడతాను. అంటే ఐ పర్సనల్లీ టాక్ టు దెమ్, ఎందుకంటే ఐ షుడ్ నో దేర్ బ్యాక్ స్టోరీ ఆల్సో. వాళ్ళు యాక్చువల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎంత వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, టైం కావచ్చు, ఎనర్జీ కావచ్చు. హైదరాబాద్ వరకు వచ్చి వాళ్ళు మనీ ఎఫర్ట్ చేయాలంటే హాస్టల్ అక్కడ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకంటే వాడు ఎంత తెలుసు వాళ్ళకి ఎంత తెలియదు. చాలామంది పేరెంట్స్కి ఏమి తెలియకుండా నమ్మకంతో మన దగ్గర పంపిస్తారు. ఇలా ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకున్నాక వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, బీకామ్ అంటే వాళ్ళకి రీజనింగ్ ఇంగ్లీష్ ఈజీ అవుతుంది, కానీ మ్యాథ్ కొంచెం కష్టం ఉంటుంది వాళ్ళకి. బీటెక్ అనుకోండి, వాళ్ళకి మ్యాథ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెస్, క్వాలిఫికేషన్ బట్టి మీరు బ్యాంక్ ఎగ్జామ్ అనుకుంటున్నారమ్మా, మీకు ఎస్ఎస్సి సీజీఎల్ అయితే ఈజీగా క్రాక్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఇటు కూడా చేద్దాము అని చెప్పి వాళ్ళకు ఒక ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా ఐ విల్ సెట్ దేర్ కెరియర్ గోల్స్. ఇప్పుడు నేను బ్యాంక్ కోచింగ్ వచ్చాను సార్ అంటే రండి ఫీజు కట్టేయండి అనకుండా, మీకు బ్యాంకింగ్ కన్నా ఎస్ఎస్సి ఈజీగా క్రాక్ అవుతుంది, దానికన్నా బెటర్ జాబ్ అవుతుంది, మీకు రెండింటికి ప్రిపేర్ చేస్తాను ఓకే అని అడిగి ఈ రెండింటికి కలిపి నేను ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు చాలామంది ఇన్స్టిట్యూట్స్ అన్ని ఎగ్జామ్స్ కలిపి ప్రిపరేషన్ చేస్తున్నారు, కానీ మేము 2011 నుండి కూడా బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అని ఎలాంటి తేడా లేకుండా ఒక స్టూడెంట్ వస్తే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తాను. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా యూ షుడ్ బి రెడీ టు క్రాక్ ఇట్. చాలామంది అనేవాళ్ళు అదేంటండి మీరు బ్యాంకింగ్కి ప్రిపేర్ చేయాలి కదా, ఓన్లీ ఎస్ఎస్సి ప్రిపేర్ చేయాలి కదా. 80 to 85% సిలబస్ సేమ్ ఉంటుందండి. ఒక 10% సిలబస్ కనుక కొంచెం డిఫరెంట్ చదువుకుంటే ఒక స్టూడెంట్ అన్ని కోర్సెస్కి ఒకేసారి ట్రైన్ అవుతాడు. ఓకే. కానీ ఇంతకుముందు వరకు ఏం జరిగిందంటే, మీరే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు, మీకు ఏమీ తెలియదు, సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే సరే అని చెప్పి మీకు ఒక 15,000 ఫీజు వేసాను. మీకు 1 month తర్వాత ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మీరు వచ్చి ఏమడుగుతారు నన్ను, సార్ ఎస్ఎస్సికి కూడా నన్ను ప్రిపేర్ చేయండి అంటారు. పర్లేదమ్మా ఎస్ఎస్సి సీజీఎల్ ఫీజు 20,000 అమ్మా అని చెప్తాను. మీరు ఆ 20,000 కూడా పే చేస్తారు. ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది, సార్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఆర్ట్స్ కూడా కావాలి సార్ నాకు, సరే అమ్మా 8,000 ఫీజు. జోక్ ఏంటంటే చెప్పేదంతా ఒకటే సబ్జెక్ట్. ఇలా 10-15 ఏళ్ల పాటు కొన్ని లక్షల మంది దగ్గర ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్స్ ఒకే ట్రైనింగ్కి 4-5 రకాల ఫీజులు తీసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఓకే. వీ నెవర్ డిడ్ దట్. ఓ నైస్. సో బ్యాంకింగ్ జాబ్స్ అంటే చాలా ఉంటాయి కదా, సాలరీస్ ఎట్లా ఉంటాయి? మనకి వర్స్ట్ కేసు క్లరికల్ జాబ్స్ నుంచి చూస్తే 5 to 6 lakh ప్యాకేజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకుంటే మీకు 12 lakh per annum ప్యాకేజ్ వరకు వెళ్తుంది. 12 lakh per annum అనేది ఇప్పుడు Tier 2 ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా యావరేజ్ శాలరీ ప్యాకేజ్ కన్నా కూడా మినిమం 3 times ఎక్కువ. ఇప్పుడు మన హైదరాబాద్లో Tier 2 ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినా వాళ్ళ యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఆఫ్ ఎంటైర్ కాలేజ్ తీసుకుంటే ఇట్ మే బి అరౌండ్ 3.5 to 5 lakh. ఓకే. ఇప్పుడు బ్యాంకింగ్ జాబ్స్ చూస్ చేసుకునే వాళ్ళు అంటే మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు శాలరీ ఇంతలో వచ్చి ఆగిపోతుందా, లేకపోతే ఫర్దర్గా వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి, ప్రమోషన్స్ వచ్చినాక కూడా కొంచెం తక్కువలోనే ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే? అంటే ఒకటి బ్యాంకింగ్ జాబ్స్కి ఆర్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళు వాళ్ళ మెయిన్ ప్రయారిటీ ఎలా ఉంటుందంటే, నాకు స్టెబిలిటీ ఆఫ్ జాబ్ ఉండాలి. దో ఐ మే నాట్ హ్యావ్ ఫ్యాన్సీ శాలరీస్, మై లైఫ్ విల్ బి స్టేబుల్. ఎందుకంటే ఎక్కడ బయటికి వెళ్ళిపోతామని టెన్షన్ లేదు. ప్రమోషన్స్కి మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. వాళ్ళు ఇంటర్నల్గా 2 yearsకి ఒకసారి ఎగ్జామ్స్ రాసుకుని ప్రమోషన్స్కి వెళ్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 21-22 yearsలో బ్యాంక్ పీఓగా జాయిన్ అయిన పర్సన్ కరెక్ట్గా ప్రమోట్ అవుతూ వెళ్తే హీ కెన్ గో అప్ టు ఏజిఎం లెవెల్ ఆల్సో. ఏజిఎం లెవెల్ ఆఫ్ బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్. అంత డెసిషన్ మేకింగ్ ఉంటుంది అంత బ్యాంకింగ్ సెక్టర్లో. ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనం లోపలికి వెళ్ళాక ఎంత లెవెల్ ఎక్సెల్ అవుతామనే దాన్ని బట్టి యువర్ కెరియర్ గ్రోత్ విల్ బి దేర్. సో మేము చేసేది ఒక స్టూడెంట్కి కెరియర్ గ్రోత్కి కావాల్సిన ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్ని అందివ్వడానికి మా 3.5 months ట్రైనింగ్లో విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, చాలా మంది జస్ట్ బుక్స్ తెచ్చుకొని వాళ్ళే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు నేను ఎగ్జామ్స్ క్రాక్ చేసినప్పుడు కూడా ఐ నెవర్ జాయిన్ ఇన్ ఎనీ అకాడమీ బికాజ్ ఐ టు క్రాక్ మై ఓన్ ఎగ్జామ్స్. కాకపోతే తెలిసింది ఏంటి అంటే అందరికీ అది కుదరకపోవచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళు చదువుకున్న సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, వాళ్ళకున్న గైడెన్స్. అకాడమీలో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు 6 monthsలో ఓన్గా క్రాక్ చేయగలిగే చోట నేను 3 monthsలో క్రాక్ చేయగలుగుతాను ఇఫ్ యూ హ్యావ్ దట్ డైరెక్షన్. లేదు 1 yearలో క్రాక్ అయ్యేది కాస్త 6 నెలల్లో క్రాక్ అవుతుంది. కానీ అన్ని అకాడమీస్కి వెళ్తే సరిపోతుందా అంటే దానికి కొన్ని క్రైటీరియా చేసుకున్నాను నేను. అంటే యాజ్ ఎ లేస్ అకాడమీ ఫౌండర్ ఐ హ్యావ్ మై ఓన్ క్రైటీరియా. బ్యాచ్కి ఇంతమంది కంటే ఎక్కువ ఉండకూడదు, స్టూడెంట్కి ప్రతి ఫ్యాకల్టీ నుండి ఫోకస్ రావాలి, ప్రతి స్టూడెంట్కి ఫోకస్ ఉండాలి. ఎవరైతే వాళ్ళకి క్లాసెస్ చెప్తారో వాళ్ళే డౌట్ క్లారిఫికేషన్ చేయాలి, వాళ్ళే కెరీర్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేసి ఎవరో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి డౌట్ క్లారిఫై చేసి ఇంకో ట్యూటర్ వచ్చి ఇంకో క్లాస్ అదే క్లాస్ మళ్ళీ చెప్తే
స్టూడెంట్స్ విల్ గెట్ డిస్కనెక్టెడ్. సో ఇవన్నీ కూడా వీ డెఫినెట్లీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఇన్ లేస్ అకాడమీ ఫర్ ద లాస్ట్ 17 years. ఎవరైతే ఇప్పుడు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా అకాడమీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే అకాడమీ చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు చూసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఒకటి బ్యాచ్ స్ట్రెంత్, మ్యాక్సిమం 40 members కంటే తక్కువ ఉన్న బ్యాచ్ స్ట్రెంత్ ఉంటే దట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్స్. సెకండ్, మీకు క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీకి ఉన్న ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్, అంటే అతను ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఎన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేశారు. తను ఎగ్జామ్స్ క్రాక్ చేయలేక ఫ్యాకల్టీ అయితే మిమ్మల్ని క్రాక్ చేయగలుగుతాడని గ్యారంటీ లేదు, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ద ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. థర్డ్, హౌ మెనీ మంత్స్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ టేకింగ్ దేర్ టు క్రాక్ ద ఎగ్జామ్. ఇక్కడ 100 మంది క్రాక్ చేశారంట అని కాదు, ఆ 100 మందికి ఎంత టైం పట్టింది, 3 years పట్టిందా, 4 years పట్టిందా? ఎందుకంటే ఒక 2 years ఒక స్టూడెంట్ లైఫ్ వేస్ట్ అయిందంటే కెరియర్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అలాగే బ్రాండ్ నేమ్ కాకుండా నిజంగా అక్కడికి వెళ్ళి మా పిల్లవాడు కానీ అమ్మాయి కానీ క్లాస్ తీసుకుంటే ఆ క్లాసెస్కి ఎవరు వచ్చి క్లాసెస్ చెప్తున్నారు, మీకు డెమో క్లాసెస్ చెప్పేవాళ్ళు వేరే, క్లాసెస్ చెప్పేవాళ్ళు వేరే, డౌట్ క్లారిఫికేషన్ చేసేవాళ్ళు వేరే ఉన్నారా, లేదు మీకు కనిపించిన పర్సనే ఎవరైతే ప్రామిస్ చేశారో తనే మొత్తం చూసుకుంటున్నారా? సో ఈ 4 అంశాలు వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ లేస్ అకాడమీ. ఎందుకంటే పిల్లలు నాతోనే మాట్లాడతారు, నన్నే చూస్తారు, నా దగ్గరికి వస్తారు, నా క్లాసెసే వింటారు, నా చేతిలో స్వీట్ బాక్స్ పెట్టి వాళ్ళ జాబ్ జాయిన్ అయిపోతారు. సో దట్ ఈస్ హౌ ద ట్రావెల్ గోస్. ఓకే, ఫైనల్గా ఈ 2026 పాస్ అవుట్స్ వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా పాస్అవుట్ అవ్వగానే లేస్ అకాడమీ ఏదో ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ ఉంది, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. కమ్ డౌన్, ఈ కింద కనిపించే నెంబర్స్ కాల్ చేస్తే మా టైం గైడ్ చేస్తుంది. బ్యాచ్కి ఎవ్రీ మంత్ మనం 2 batches తీసుకుంటామండి. 60 members మాత్రం ఎన్రోల్ అవుతారు. దాంట్లో వచ్చి ఒక 3.5 months కనుక ప్రాపర్గా టైం స్పెండ్ చేయగలిగితే డైలీ ఒక 2.5 hours టైం స్పెండ్ చేసినా మీరు ఈ ఇయర్ అయిపోయే లోపల మీరు అనుకున్న గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.